మోగుడంపల్లి మండలంలోని గూడుపల్లి గ్రామ శివార్లలో ఉన్నటువంటి అతి పురాతనమైన బాల ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దత్తగిరి మహారాజ్, అయ్యప్ప స్వాములు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అలాగే లక్ష్మణరావు పంతులు గారి కుటుంబం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ మందిరం కొరకు ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. జైరాబాద్ పట్టణానికి ఒక 18 కిలోమీటర్ల దూరంలో వెలసినటువంటి గుడిపల్లి గ్రామ శివార్లలో అతి పురాతనమైనటువంటి బాల ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చాలా ఏళ్ళ జరగడం అని మా పూర్వీకులు చెప్పారు. పెద్ద మనుషులు, ఊరు గ్రామ పెద్ద మనుషులు చెప్పారు. ఆ విధంగా ఒక చిన్న అనుకోని సంఘటన 2 సంవత్సరాల కిందటువంటి ఈ విగ్రహాన్ని మేము చూసినప్పుడు చాలా విగ్రహ పరిసర ప్రాంతాల్లో చాలా చెప్పరాని విధంగా ఉండడం, అపరిశుభ్రంగా ఉండడం వలన మాకు నచ్చలేదు. కనుక ఇంత దివ్యమైనటువంటి విగ్రహాన్ని, మహోన్నతమైనటువంటి ఈ యొక్క దేవతామూర్తి విగ్రహాన్ని కించపరిచినట్లు మాకు అనిపించింది. ఆ రోజే మేము సంకల్పించుకున్నాము, ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టాలు ఎదురైనా, ఎంత సమయం పట్టినా ఈ యొక్క ఆంజనేయ స్వామికి విగ్రహం ఏర్పాటు చేసే వరకు వెను చూడవలసిన లేదని మేము అనుకున్నాము. ఒక చిన్న సంకల్పంతో మిత్రులతో వచ్చి, మా సోదరులైనటువంటి మిత్రులతో అందరితో వచ్చి విచ్చేసి చాలాసార్లు ఇక్కడ అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించినాము. కానీ మా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ గుడిపల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, ఈ భక్తులు, పరిసర ప్రాంత తాండాల వాసులు, భక్తులు, రామ భక్తులు, ఆంజనేయ స్వామి భక్తులు, ప్రతి హిందూ సోదరుడు, ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు, పరిసర ప్రాంత మండలం అనేటువంటి ప్రతి ఒక్కరు హిందువులు అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఆంజనేయ స్వామికి మొక్కుతారో ప్రతి ఒక్కరు కూడా మన అందరి గుడి అని భావించి తప్పకుండా అందరం తలా ఒక చెయ్యి వేసి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించవలసిందిగా మనం అందరం కోరుకుంటున్నాము. ముందుగా ఈ యొక్క ఆలయ నిర్మాణకు ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము. ప్రతి హిందూ సోదరుని పోయి కలుస్తాము. ప్రతి ఒక్కరి దగ్గర చందా చేసి మరి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. ఎవరిదో కాదు, ప్రతి ఒక్కరిది యొక్క ఆలయం. ఈ ఆలయ పరిరక్షణతోటే మన మొగడంపల్లి మండలం కానీ, జైరాబాద్ మండలానికి కానీ శాంతి ఉందని మేము అనుకుంటున్నాము. తప్పకుండా 100% ఈ ఆలయం నిర్మించే వరకు వెనక అడుగు వేసే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్క సోదరుని కలుసుకుంటాం. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు, విలేజ్ వాసులకు, గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి కలుపుకొని, గ్రామ పెద్దలకు అందరినీ కలుపుకొని వాళ్ళకు ముందు ఉంచి ఈ యొక్క మహోన్నతమైన కార్యక్రమాన్ని ముందు చేస్తాము. దానికి అందరి సహకారం కావాలి. మీ మీడియా ప్రతినిధుల సహకారం కావాలి, రాజకీయ నాయకుల సహకారం కావాలి, హైందవ సంఘాల సహకారం కావాలి, రామ భక్తుల సహకారం కావాలి, అయ్యప్ప స్వామి భక్తుల సహకారం కావాలి. ఈ యొక్క అయ్యప్ప స్వామి భిక్ష ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క ప్లేస్కి ఉన్నటువంటి గుర్తింపు అందరికీ తెలిసేటట్టుగా చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేసినాము. కావున మీరు అందరినీ కోరుకుంటున్నాం, మనసులో ఎలాంటిది లేకుండా నిస్వార్థంగా ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసం మేము వచ్చినాము. మీరందరూ కూడా మాకు సహకరిస్తారని అనుకుంటున్నాము. ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.